సిరియా ఇప్పటికే తిరుగుబాటుదారుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఎవరైతే సిరియా అధ్యక్షుడు ఆల్రెడీ రష్యాలో షెల్టర్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు సిరియా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, సిరియా దగ్గర యుద్ధ విమానాలు ఉన్నాయి, సిరియా దగ్గర యుద్ధం చేయగలిగిన సామర్థ్యం ఉంది. అది తిరుగుబాటుదారుల చేతిలోకి. ఆ తిరుగుబాటుదారుల నాయకుడు ఎవడు? ఐఎస్ఐఎస్ చీఫ్. ఐఎస్ఐఎస్ అంటే ఓ తీవ్రవాద సంస్థ. ప్రపంచవ్యాప్త ఇస్లామిక్ సామ్రాజ్యం స్థాపించాలన్నటువంటిది సిరియాతో పాటుగా ఇతరత్ర కొన్ని దేశాలని మార్చుకోవాలని అందులో ఐఎస్ఐఎస్ ఇప్పుడు దాన్ని మతరాజ్యం కింద స్థాపించింది. ఆల్రెడీ అది మతరాజ్యమే, ముస్లిం రాజ్యం, కానీ అందులో ఇంకా తమ భావజాలానికి అనుగుణంగా అన్నట్టు ఇప్పుడు వీళ్ళ చేతిలో ఉండే ఆయుధాలు అటు పక్కన ఉన్నటువంటి ఇజ్రాయెల్కి ప్రమాదం. అందుకనినే ఈ తిరుగుబాటుదారులు ప్రభుత్వాన్ని నడిపే లోపుగా ఒక్కసారిగా ప్రస్తుతానికి పాలస్తీనా వ్యవహారాన్ని కాసేపు పక్కన పెట్టి భారీ ఎత్తున అటాక్ చేసింది. గత 24 గంటల్లో సిరియా మీద 300 దాడులు చేసింది. ఎక్కడెక్కడైతే సిరియాకి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ ఉన్నదో అవన్నిటిని ధ్వంసం చేసింది. మిగ్గులు, సుకోయ్ యుద్ధ విమానాలని బూడిద చేసింది, హెలికాప్టర్లను కూల్చేసింది, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ నాశనం చేసి వదిలిపెట్టింది. తద్వారా రేపొద్దున ఈ ఐఎస్ఐఎస్ నాయకుడు అయినటువంటి వాడి చేతిలో ఉన్నటువంటి సిరియా ఇజ్రాయెల్ మీద యుద్ధానికి రాకుండా అడుగులు వేసింది ఇజ్రాయెల్.